హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఇంట్లో ద్రాక్ష చెట్టును ఇంకా ద్రాక్ష పళ్ళని అయితే చూసేద్దాం. ఇవి చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చు. జస్ట్ ఒక ద్రాక్ష కొమ్మని నాటితే మనకి చాలా పెద్దగా తీగ అయితే వచ్చేస్తుంది. మీకు తొందరగా గ్రేప్స్ కూడా అయితే వచ్చేస్తాయి. చూసారు కదా, ఇక్కడ మనకి ఒక గుత్తికి ఎన్ని ద్రాక్ష కాయలు ఉన్నాయో, అదేవిధంగా ఇంకో దగ్గర కూడా మనకి ద్రాక్ష పండ్లు అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ వచ్చిన ద్రాక్ష కాయలు అనమాట మనకి. కాబట్టి ఫస్ట్ దానికి చాలా కొన్ని వచ్చినాయి, ఇక్కడ జస్ట్ 5 వచ్చినాయి. అండ్ సెకండ్ వచ్చిన గుత్తికైతే మనకి ఎక్కువ ద్రాక్ష కాయలు అయితే వచ్చేసాయి. ఇవి పండడానికి అయితే చాలా టైం పడుతుంది, కానీ ఇవి కాయలు రావడానికి మాత్రం, పూత రావడానికి కూడా చాలా త్వరగా అయితే వచ్చేస్తాయి. కాయల నుంచి పండ్లకు మాత్రం ఎక్కువ టైం అయితే పడుతుంది. అండ్ దీనికి మీరు కొన్ని పెస్టిసైడ్స్ అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. ఎరువులు అలాంటివి అయితే మనకి క్రిమి కీటకాలు అనేవి వస్తుంటాయి కదా, వీటికి మందులు అయితే కొట్టుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మనకి ద్రాక్ష గుత్తి ఎంత బాగుందో చూడడానికి అయితే. గ్రీన్ కలర్లో చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది ఇంకా పండలేదు. ఇది చూడడానికి ఇంతలా ఉన్నా కూడా ఇది ఇంకా కాయలాగే ఉంది. ఇది మనకి గ్రీన్ గ్రేప్స్ అనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చిన్న చిన్నవి అయితే వచ్చేసాయి. తీగ అయితే చాలా అంటే చాలా పెద్దగా అయిపోయింది. కానీ దీనికి ఒక ఎల్లో కలర్లో అయితే ఒక క్రిమి కీటకం అయితే వచ్చేసింది. దీనివల్ల మనకి ఆకు అనేది ఎండిపోతుంది. సో దీనికి ఎప్పటికప్పుడు మీరు స్ప్రే చేసుకోవచ్చు, లేదా నేనైతే ఇక్కడ ఎలాంటి స్ప్రేస్ అయితే వాడలేదు, ఎందుకంటే మనకి న్యాచురల్గా ఉండాలి కాబట్టి. ఎలాంటి పెస్టిసైడ్స్కి మందులు అయితే మనం వాడుకోలేదు ఇక్కడ. జస్ట్ ఆకులని తెంచేస్తే సరిపోతుంది, మళ్ళీ మనకి కొత్త ఆకులు అయితే వచ్చేస్తాయి. సో ఇక్కడ కూడా మనకి ఇంకా చిన్న చిన్న ద్రాక్షలు అయితే వస్తున్నాయి, పూత అయితే వస్తుంది. అవి స్టార్టింగ్లో మనకి సేమ్ అవి చూడగానే మనం అవి ద్రాక్ష కాయలు అనుకుంటాం, కానీ అదైతే కాదు. చిన్నగా వచ్చేస్తుంది, చిన్నగా వచ్చేసి దీనికి ఇట్లా ఫ్లవర్ లాగా అయితే వచ్చేస్తుంది. ఇది బడ్ అనమాట. దాని తర్వాత ఫ్లవరింగ్ అయితే వచ్చేస్తుంది. ఫ్లవర్ కూడా చాలా అంటే చాలా చిన్నగా ఉంటుంది. అది ఇంకా కొంచెం గాలి వస్తే ఎగిరిపోయేలాగైతే ఉంటుంది, అంత చిన్నగా ఉంటుంది. ఇక్కడ కూడా మనకి మళ్ళీ బడ్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇలా ఒక చెట్టుకి మనకి ఎన్నో ద్రాక్ష కాయలు అయితే వస్తాయి, ద్రాక్ష గుత్తులు అయితే వస్తాయి. కానీ దీన్ని కొంచెం మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇలా మనకి చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఎల్లో కలర్లో ఒక క్రిమి కీటకాలు అయితే వస్తున్నాయని. సో అలాంటివి ఏమీ లేకుండా మీరైతే చూసుకోవాలి. చూశారు కదా, ఇదండి మన ద్రాక్ష చెట్టుది. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూడడానికి చాలా బాగుంది కదా, కానీ వీటిని అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.